హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఇష్టమైన పల్లి పట్టీలు చేస్తున్నానండి. మా దగ్గర అయితే పల్లి పట్టీలు అంటారు, కానీ కొన్ని ప్లేసులు అయితే పల్లి చిక్కీలు అంటారట. ఏ పేరు అయితే ఏంటి, కానీ మనం అయితే ముందైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా పల్లీలను మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయిస్తేనే టేస్ట్ బాగుంటుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టి వేయించినాం అనుకో, అవి టేస్ట్ మొత్తం మారిపోతుంది, అంత టేస్ట్గా ఉండవు. నేను చెప్పినట్టు చేస్తున్నాం అనుకో, షాప్లో ఉన్నట్టు ఉంటాయి. అలా వేయించుకున్న పల్లీలను ఒక చాట్లో వేసుకొని పొట్టు తీసేసుకోవాలి మొత్తము. మధ్యలో కొన్ని పల్లీలు అయితే మిస్ అవుతాయి, మన పొట్టలో తినేస్తారు, పట్టించుకోకూడదు. అయితే ఒక కప్పు పల్లీలకు 1/4 కప్పు బెల్లం తీసుకోండి. బెల్లం తీసుకొని ఒక స్పూన్ వాటర్ వేసుకొని మంచిగా ఒక కడాయి తీసుకొని అందులో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అందులో ఈ బెల్లం పానకం అయితే మనం రెడీ చేసుకున్నాము. ఇదైతే బాగా అది బాగా పాకం అవసరం లేదండి, మనకు తెలిసిపోతుంది. నేను చెప్తాను, ఒకసారి వినండి. ఆ బెల్లం మీరు ముద్దలు వేసినాం కదా, అదైతే వాటర్ పోయగానే కరిగిపోతుంది. మీరైతే భయపడకండి, వేడవుతున్న కొద్దీ కరిగిపోతుంది. మంట మాత్రము చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి, అలానే కలుపుతూ ఉండండి. ఇది తినడం వల్ల మనకైతే రక్తహీనత రాకుండా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఐరన్ ఉంటుంది. సో పిల్లలే కాకుండా పెద్దలు కూడా తినొచ్చు. చూడండి, బెల్లం మొత్తం అయితే కరిగిపోయింది. ఈ పాకం అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక కట్టర తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి మనము ఈ పాకం ఉంటుంది కదా, ఒక చిన్న డ్రాప్స్ అయితే అందులో వేసుకోండి. అలా వేసినట్లయితే అది బాగా ఇట్లా గట్టిగా వస్తే మనకు ఇట్లా ముద్దకని అంటారు కదా, ముద్దకు వస్తే మనకు పాకం రెడీ అయినట్లు. ఇప్పుడు నేను వేసాను కదా, అదైతే ముద్దకు రాలేదు, అంత విడిపోయింది. ఇది ఇంకా కావాలండి ప్రాసెస్. ఇంకా 5 minutes ఇంకా ఉడికించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయింది కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం చిక్కబడాలి. మనకి ఇట్లా పైనకి బాగా నురగలు వస్తాయి. అప్పుడైతే పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మరి తిక్కు కలర్లో కనిపిస్తుంది. ఆ పల్లీలు వేసుకొని కలుపుతూనే ఉండాలి. మనకు అప్పుడు కలుపుతున్నప్పుడు అయితే మనకు కొంచెం స్టిక్కీగా లేయర్స్లాగా అనిపిస్తుంటే మనం చేసుకున్న పాకం మంచిగా వచ్చినట్టు. ఇది చూడండి, ఇట్లా మంచిగా అయింది. ఇలా వేడి మీద ఉన్నప్పుడే, గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక ప్లేట్కి అయితే ఆయిల్ రాసుకొని ఆ పల్లి మిశ్రమం దానిపై వేసుకోవాలి. వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే చాకుతోటి అయితే మనం పీసులుగా కట్ చేసుకోవాలి, లేకపోతే తర్వాత కట్ చేసుకున్నామంటే రావు. అందుకని అట్లా ఒక గంట వదిలేసినాం అనుకోండి. ఒక గంట వదిలేసిన తర్వాత చూస్తే మనకు ఒక ప్లేట్ని అయితే సైడ్లకు నొక్కుతూ తీస్తే మంచిగా వస్తుందండి. మనకు పల్లిపట్లు అయితే సేమ్ షాపులలో నట్టే ఉంటుంది. పిల్లలకి స్కూల్ టైంలో అయితే స్నాక్స్గా అయితే ఇవే పెట్టండి. టీచర్స్ భయానికి అయితే మొత్తం తింటారు, అయితే ఇంటి దగ్గర తినరు.